హే వినర్స్, మైండ్ రెస్ట్లెస్ గా అనిపిస్తుందా? కంటిన్యూస్ గా మైండ్ లో ఏదో ఒక ప్రోగ్రామ్ రన్ అవుతున్నట్టు మీకు అనిపిస్తుందా? మైండ్ లో కంటిన్యూస్ గా కొన్ని ఫైల్స్ ఓపెన్ గా ఉన్నట్టు మీకు అనిపిస్తుందా? ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కావాల్సింది ఏంటి? ఒక పర్ఫెక్ట్ సిస్టమ్. ఈ రోజు ఈ వీడియోలో నేను ఒక పర్ఫెక్ట్ సిస్టమ్ మీకు ఇవ్వబోతున్నాను. మరి మీరు రెడీగా ఉన్నారా? టైప్ రెడీ ఇన్ ద చాట్ బాక్స్. ఫ్రెండ్స్, ఏంటంటే బికాస్ మన మైండ్ కంటిన్యూస్ గా 24/7 ఏదో ఒక ఫైల్ ని ఓపెన్ గా ప్లే చేస్తూనే ఉంటుంది. ఆఫీస్లో ఏం జరిగింది, రేపు ఎక్కడికి వెళ్ళాలి, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏం రాబోతుంది, రెంట్ కట్టాలి, ఈఎంఐ కట్టాలి, లేదా ఇంకేదైనా వర్క్ ఏదైనా ఇన్కంప్లీట్గా ఉంది, దీనిపైన కంటిన్యూస్గా మీ బ్రెయిన్ ప్రోగ్రామ్ రన్ చేస్తూనే ఉంది. గమనించండి, ఈ ప్రోగ్రామ్స్ అన్ని కంటిన్యూస్గా బ్రెయిన్లో రన్ అవుతున్నాయి. దాని యొక్క రిజల్ట్స్ మీకు బయట కనబడుతుంది. రిజల్ట్స్ ఏంటి? ఫ్రస్ట్రేట్ అవుతున్నారు, హెల్ప్లెస్గా ఫీల్ అవుతున్నారు, రెస్ట్లెస్గా ఫీల్ అవుతున్నారు. మరి ఇక్కడ మనం బ్రెయిన్కి ఇవ్వాల్సింది ఏంటి? లిటిల్ రెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఎంత బిజీగా ఉన్నా సరే, మీరు ఎంత కోట్ల వ్యాపారం చేస్తున్నా సరే, మన మైండ్ అనేది కొన్ని కోట్ల మషిన్ అండి. దీన్ని మనం సరిగ్గా కాపాడుకోవాలి. దీని గురించి మనం సరిగ్గా పట్టించుకోవాలి. ఎందుకంటే ఇది సరిగ్గా లేనప్పుడు మీకు ఎన్నున్నా సరే హ్యాపీనెస్ ఉండదు, సక్సెస్ ఉండదు, రిజల్ట్స్ సరిగ్గా రావు. సో బ్రెయిన్ ఎప్పుడైతే రెస్ట్ తీసుకుంటుందో అక్కడ క్లారిటీ వస్తుంది. సో బ్రెయిన్ రెస్ట్ అండ్ క్లారిటీ రిటర్న్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూడండి, ఒక మషిన్ని కంటిన్యూస్గా రన్ చేస్తే ఏం జరుగుతుంది? ఆ మషిన్ హీట్ అవుతుంది, ఆ మషిన్ పాడవుతుంది. ద సేమ్ థింగ్ గోస్ విత్ అవర్ మైండ్. మన బ్రెయిన్ కూడా కంటిన్యూస్గా కెమికల్స్ని ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ప్రతి నెగటివ్ ఇమోషన్ ఎప్పుడైతే ప్లే చేస్తున్నారో మీ బ్రెయిన్లో న్యూరోపెప్టైడ్స్ క్రియేట్ అవుతుంటాయి. అందరూ టైప్ చేయండి న్యూరోపెప్టైడ్స్. ఈ న్యూరోపెప్టైడ్స్ మన బాడీకి మెసేజ్ పంపుతూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, హార్ట్కి మెసేజ్ వెళ్తుంది, లంగ్స్కి మెసేజ్ వెళ్తుంది, కిడ్నీకి మెసేజ్ వెళ్తుంది, లివర్కి మెసేజ్ వెళ్తుంది. సో ఈ న్యూరోపెప్టైడ్స్ ఎక్కువగా నెగటివ్ కెమికల్స్ని క్రియేట్ చేయడం వల్ల మన ఆర్గన్స్ డిస్టర్బ్ అవుతుంటారు. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మన బ్రెయిన్కి కొద్దిగా రెస్ట్ ఇవ్వాలి. సో థింకింగ్ ఇంప్రూవ్స్ వెన్ సొల్యూషన్స్ అపియర్స్. ఎప్పుడైతే మన థింకింగ్ని మనం ఇంప్రూవ్ చేస్తుంటామో అప్పుడే మనకు సొల్యూషన్స్ వస్తాయి. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, రోజులో ప్రతి 2 గంటలకు ఒకసారి 3 గంటలకు ఒకసారి ఒక షార్ట్ బ్రేక్ని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు కంప్యూటర్ ముందు కూర్చొని ఐటీ జాబ్ చేస్తున్నారు. సో ప్రతి 2 గంటలకు ఒకసారి జస్ట్ గెటప్ అండ్ గో ఫర్ అ వాక్. చిన్న వాకింగ్కి వెళ్ళండి, కమ్ బ్యాక్ అండ్ జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ బ్రీదింగ్ పైన ఫోకస్ చేయండి. థింకింగ్ నెక్స్ట్ 1 to 2 hours నేను ఏం చేయబోతున్నాను దాని గురించి ఫస్ట్ ఆలోచించండి. మైండ్కి ఒక క్లారిటీ ఇవ్వండి. సో ఎప్పుడైతే మనం రెస్ట్ తీసుకుంటామో, చిన్న 2 minutes 3 minutes అయినా సరే, మనం మళ్ళీ బ్రెయిన్ మన రెస్టింగ్ స్టేట్లోకి వస్తుంది. సో థింకింగ్ ఇంప్రూవ్స్ అండ్ సొల్యూషన్స్ అపియర్. ఎప్పుడైతే మనం ఈ పీస్ఫుల్ స్టేట్లోకి, కామ్ స్టేట్లోకి వెళ్తున్నామో ఇమ్మీడియట్గా ఏం జరుగుతుంది? గమనించండి, థింకింగ్ ఇంప్రూవ్ అవుతుంది, మనకు క్లారిటీ వస్తుంది, సొల్యూషన్స్ కనబడుతుంటాయి. సో ప్రతిరోజు మీ డేని స్టార్ట్ చేస్తున్నప్పుడు ఆఫ్టర్ 2 hours, ఎవ్రీ 2 hours ఒకసారి 2 నిమిషాల బ్రేక్ తీసుకోండి. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, ఫోకస్ ఆన్ ద బ్రీదింగ్. ఇన్హేల్ ఎక్సేల్, జస్ట్ ఫోకస్ ఆన్ ఇట్. దీనివల్ల మనం ఏం చేస్తున్నామంటే థింకింగ్ మూమెంట్ ఇస్తున్నాం, రైట్? పాజ్ చేస్తున్నాం. పాజ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది? పవర్ అనేది పెరుగుతుంది, బ్రెయిన్ యొక్క పవర్ అనేది పెరుగుతుంది, బ్రెయిన్ యొక్క థింకింగ్ కెపాసిటీ అనేది మల్టిప్లై అవుతుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ప్రతి 2 hours ఒకసారి, మీరు మార్నింగ్ 9 AM స్టార్ట్ అయ్యారు. సో 9 AM, 9 AM, 11 AM, 1 PM, 3 PM, 5 PM, ఇలా ప్రతి 2 గంటలకు ఒకసారి. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ డ్రింకింగ్ వాటర్ తాగుతున్నప్పుడు కూడా జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, బ్లెస్ ద వాటర్. ఎందుకంటే వాటర్కి ఒక ఎనర్జీ ఉంటుంది. వాటర్ని ఛార్జింగ్ చేయండి, బ్లెస్ చేయండి అండ్ డ్రింక్ దట్ వాటర్. ఆ వాటర్ని తీసుకోండి. బికాస్ మీరు ఏం చేస్తున్నారు? ఒక పవర్ఫుల్ సిగ్నల్ మన బ్రెయిన్కి, మన బాడీకి ఇస్తున్నారు. వాటర్ ద్వారా కూడా ఒక ఎనర్జీ మనకు దొరుకుతుంది. సో ప్రతిరోజు ఈ డైలీ మెంటల్ సెల్ఫ్ కేర్ అనేది మనం ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే సెల్ఫ్ కేర్ అనేది రిట్రీట్లోనే జరుగుతుంది అనుకోవద్దు. ఎందుకంటే ప్రతిరోజు మనం చేసే పనిలో మన ఫోకస్ ఎంత పెడుతున్నాము, మన అటెన్షన్ ఎంత ఉంది, దాన్ని బట్టి రిజల్ట్స్ వస్తాయి. సో ఫోకస్ ఇంప్రూవ్ కావాలంటే మనం చేయాల్సింది ఏంటి? మన బ్రెయిన్కి కావాల్సిన రెస్ట్ ఇవ్వాలి. చాలామంది బిజీగా ఉంటున్నారు, రెస్ట్ ఇవ్వట్లేదు. సో థింకింగ్ మూమెంట్ ఎవ్రీడే 9 AM, 11, 1 PM, 3 PM, 5 PM, దిస్ ఇస్ థింకింగ్ మూమెంట్ ఫర్ మీ. పడుకునే ముందు కూడా గ్యాడ్జెట్స్ అన్ని పక్కన పెట్టేసేయండి. ఒక 2 గంటల ముందు జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, రీడ్ అ బుక్, క్లోజ్ యువర్ ఐస్. ఈరోజు డే అంతా ఎలా జరిగిందో చూడండి, రిఫ్లెక్షన్ చేయండి. ఈరోజు ఏది బాగా జరిగింది, ఏది జరగలేదు, ఏ టాస్క్ కంప్లీట్ అయింది, ఏ టాస్క్ కంప్లీట్ చేయలేరు చూడండి, ఎక్స్పీరియన్స్ చేయండి. ఫీల్ ద బ్రీదింగ్. ఎస్, ఇన్హేల్ అండ్ ఎక్సేల్. అండ్ నౌ స్టార్ట్ యువర్ డే. మీ డేని స్టార్ట్ చేయండి విత్ 100% యాక్షన్, విత్ 100% పాజిటివ్ యాటిట్యూడ్, విత్ 100% గ్రేస్తో మీ డేని స్టార్ట్ చేయండి. అండ్ సీ యూ విల్ గెట్ ద రిజల్ట్స్. సో రిజల్ట్స్ రావాలంటే మన బ్రెయిన్ రెస్టింగ్ స్టేట్లో ఉండాలి. అప్పుడు మాత్రమే మన థింకింగ్ పర్ఫెక్ట్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఒక కంప్యూటర్లో హండ్రెడ్స్ ఆఫ్ టాస్క్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఆ కంప్యూటర్ ఏం చేస్తుంది? ప్రతి టాస్క్కి కొంత మెమరీని యూజ్ చేస్తుంది.
ఇప్పుడు మీరు చేస్తున్న పని ఒక వీడియో ఎడిట్ చేస్తున్నారు లేదా ఒక ఫోటో క్రియేట్ చేస్తుంటే అక్కడ స్పీడ్ అవ్వదు, ఎందుకంటే మల్టిపుల్ టాస్కింగ్ మీరు చేస్తున్నారు. బట్ ఒక టాస్క్ పైన ఫోకస్ చేస్తే ఇమ్మీడియట్గా అది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. చూడండి, అవర్ బ్రెయిన్ ఈజ్ నాట్ డిజైన్ ఫర్ మల్టీ టాస్కింగ్. మీరు మల్టీ టాస్కింగ్ చేస్తుంటే మీరు టాస్క్ ఏ చేస్తున్నప్పుడు టాస్క్ బి నుంచి డిస్కనెక్ట్ అవుతున్నారు, టాస్క్ బిలోకి వెళ్తే మళ్ళీ టాస్క్ ఏ నుంచి డిస్కనెక్ట్ అవుతున్నారు, టాస్క్ సిలోకి వెళ్తే మళ్ళీ టాస్క్ ఏ బి నుంచి డిస్కనెక్ట్ అవుతున్నారు. సో మీరు మల్టీ టాస్కింగ్ చేయట్లేదండి, మీరు ఒకే టాస్క్ చేస్తున్నారు బట్ తక్కువ ఇంటెన్షన్తో చేస్తున్నారు. సో నౌ డూ వన్ థింగ్, వన్ టాస్క్ ఎట్ ఎ టైమ్, ఫోకస్ కంప్లీట్లీ, గివ్ యూ 100%. ఎస్, సో స్టూడెంట్స్ అయినా సరే, హౌస్ వైఫ్ అయినా సరే, బిజినెస్ మ్యాన్ అయినా సరే, జాబ్ హోల్డర్స్ అయినా సరే, ఏ బిజినెస్లో ఉన్నా సరే, యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దిస్. ప్రతి 2 నిమిషాలు, ప్రతి 2 గంటలకు ఒకసారి ఒక 2 minutes బ్రేక్ ఇవ్వండి అండ్ సీ ద పవర్. మీరు ఎంత పవర్ఫుల్గా క్రియేట్ అవుతారో చూడండి. మీ ఒక మొబైల్ ఫోన్లో ప్రతి 2 గంటలకు ఒకసారి అలారం పెట్టుకోండి, చూడండి, ఎక్స్పీరియన్స్ చేయండి, ఫాలో అవ్వండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, సో దీనివల్ల మన సబ్ కాన్షియస్ మైండ్ కూడా మనం ఒక క్లియర్ సిగ్నల్ పంపిస్తున్నాము దట్ ఎస్ యు ఆర్ ఇంపార్టెంట్, మై ఇన్నర్ చైల్డ్ ఈజ్ ఇంపార్టెంట్, మై ఇన్నర్ చైల్డ్ ఈజ్ వెరీ ప్రీషియస్ అనే ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తున్నారు. సో ఫ్రెండ్స్, కంగ్రాచులేషన్స్ ఫర్ యూ. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, కమెంట్ పెడుతున్నారు, మీరు ఇచ్చే ప్రతి కమెంట్ మాకు ఎనర్జీని ఇస్తుంది. ఎస్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై సబ్ కాన్షియస్ మైండ్ అని టైప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, 8th February వీఆర్ మీటింగ్ ఇన్ తిరుపతి. చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ ఆన్ 8th February. లవ్ యువర్ లైఫ్, హీల్ యువర్ లైఫ్ వర్క్షాప్. దిస్ ఇస్ 1 day వర్క్షాప్ ఇన్ తిరుపతి. ఆఫ్లైన్ జరుగుతుంది, అటెండ్ అవ్వండి, ట్రాన్స్ఫార్మ్ చేసుకోండి. సీ యూ దేర్ ఇన్ తిరుపతి. హీల్ యువర్ లైఫ్ అండ్ లవ్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్.